అంతన్నారు ఇంతన్నారు, ఆమె వస్తే పూర్తిగా మారిపోతుందన్నారు. కానీ మారిందేమీ లేదట. ఆమెనే డమ్మీగా మారిపోయారట. 4 రోజులు హడావుడి చేసి ఆ తర్వాత సైలెంట్ అయిపోయారట. అధిష్టానం దగ్గర ఆమెకు పతారా లేదట. ఆమె మాటల్ని పట్టించుకునే వాళ్లే కరువయ్యారట. ఆమె ప్రతిపాదనల్ని పక్కన పడేసి లైట్ తీసుకుంటున్నారట. దీంతో ఆమెను నమ్ముకుని పదవులు వస్తాయి అనుకున్న వాళ్ళు ఉస్సూరుమంటున్నారట. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆమెపై ఫెయిల్యూర్ ముద్ర పడ్డానికి కారణాలేంటి? లెట్స్ వాచ్. డమ్మీగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్, ప్రతిపాదనలను పట్టించుకోని అధిష్టానం, నిస్సహాయ స్థితిలో మీనాక్షి నటరాజన్. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మాటలకు చేతలకు సంబంధం ఉండటం లేదనే టాక్ వినిపిస్తోంది. ఏదో చేద్దామని వచ్చిన ఆమె ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారట. మీనాక్షిని ఒక డమ్మీ ఇన్ఛార్జిగానే హస్తం నేతలు భావిస్తున్నారట. తెలంగాణ కాంగ్రెస్ కు ఇన్ఛార్జిగా ప్రత్యేకతను చాటుకోవడంలో మీనాక్షి నటరాజన్ ఫెయిల్ అవుతున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోందట. పార్టీ బలోపేతం కోసం ఆమె ఎలాంటి పాత్ర పోషించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. ఆమెను కాంగ్రెస్ కీలక నేతలు లైట్ తీసుకుంటున్నారట. హస్తం పార్టీలోని కీలక నేతలే తెలంగాణ కాంగ్రెస్ లో చక్రం తిప్పుతున్నారట. ఆమె ప్రతిపాదనలను అధిష్టానం అస్సలు పరిగణలోకి తీసుకోవడమే లేదట. ఇక ఇన్ఛార్జికు ఏం చెప్పుకున్నా వృధానే అనుకుంటున్నారట పార్టీ క్యాడర్. మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్. ఆమెను తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత తెలంగాణ హస్తం కార్యకర్తలు నాయకుల్లో జోష్ పెరిగింది. ఆమె కూడా కాంగ్రెస్ కోసం కష్టపడి కార్యకర్తలకు నాయకులకు బూస్టింగ్ ఇచ్చే విధంగా మాట్లాడారు. మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంస్థ NSUI నుండి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా కాంగ్రెస్ లో ఎదిగారు. గాంధీ కుటుంబానికి లాయలిస్ట్ గా, పార్టీకి వీర విధేయురాలుగా ముద్రపడ్డారు. దీంతో ఆమె పార్టీ బలోపేతం కోసం పనిచేసిన విధానాన్ని మెచ్చి అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఆమెకు జాతీయ నాయకత్వం బాధ్యతలను అప్పగించింది. మీనాక్షి నటరాజన్ను ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత మొదటి నుండి పార్టీలో ఉన్న వాళ్లకు ప్రాధాన్యత దక్కుతుందని అనుకున్నారు. ఆమె కూడా కాంగ్రెస్ కోసం పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. తాను సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటానన్న మీనాక్షి తన కోసం ఎవరు కూడా ఆర్భాటాలు చేయొద్దని సూచించారు. ఎక్కడా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని, తన సూట్ కేసులను మోయడానికి ఎవరు కూడా రావద్దన్నారు. తన దగ్గర ఎలాంటి లాబీయింగ్లకు ఆస్కారం లేదని ఖరాఖండిగా చెప్పారు. దీంతో ఆమె వెరీ స్ట్రిక్ట్ అనే సంకేతాలనిచ్చారు. అంతేకాకుండా పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలను గుర్తిస్తామన్నారు. మొదటి నుండి కాంగ్రెస్ లో ఉండి అంకిత భావంతో పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులు ఇస్తామని, ఇందులో ఎలాంటి లోబేయింగ్కు ఆస్కారం ఉండదని చెప్పారు. దీంతో కరుడుగట్టిన కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు న్యాయం జరుగుతుందనే ధీమా పెరిగింది. అయితే అనుకున్నదొక్కటి, అయినది ఒకటి అనేలాగా ఇప్పుడు కాంగ్రెస్ లో పరిస్థితి తయారైందని కట్టర్ కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీనాక్షి ఇన్ఛార్జిగా వస్తే మొదటి నుండి ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు ప్రాధాన్యత దక్కుతుందని అనుకుంటే అందుకు విరుద్ధంగా జరుగుతోందని పార్టీ వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. పార్టీకి కొత్తగా వచ్చిన వారికి కమిషన్ చైర్మన్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కుతున్నాయని వాపోతున్నారు. అంతేకాకుండా పార్టీ పదవుల్లో కూడా, పార్టీ వేసిన కమిటీల్లో కూడా పాత నేతల కంటే కొత్త నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మీనాక్షి నటరాజన్ పాత నేతలకు ప్రాధాన్యత దక్కుతుందని గతంలో చెప్పారు కదా, మరి ఎందుకు అమలు చేయడం లేదు? ఎందుకు పాత నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని సీనియర్ నేతలు లోలోన మదనపడుతున్నారట. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సిఫార్సులకి జాతీయ నాయకత్వం ప్రాధాన్యత ఇస్తుందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఇద్దరు నేతలు ఎవరి పేర్లను రికమెండేషన్ చేస్తే ఆ పేర్లకే ఇంపార్టెన్స్ దక్కుతుందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయాలనే పరిగణలోకి తీసుకుంటున్నారు తప్ప మీనాక్షి నటరాజన్ అభిప్రాయానికి ప్రాధాన్యత లేకుండా పోయిందని హస్తం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇన్ఛార్జిగా ఉన్న
ఉన్న మీనాక్షి నటరాజన్ అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం కూడా జాతీయ నాయకత్వం చేయడం లేదని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇన్ఛార్జిగా ఉండి తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుందనే అంశం కూడా ఆమె జాతీయ నాయకత్వానికి చెప్పడంలో వైఫల్యం చెందుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో జాతీయ నాయకత్వం కూడా మీనాక్షి నటరాజన్ కు ప్రాధాన్యత తగ్గించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపుతున్నారట. మొదట్లో తెలంగాణకు బలమైన ఇన్ఛార్జ్ వచ్చిందని అందరూ అనుకుంటే ఇప్పుడేమో ఆమె డమ్మీ ఇన్ఛార్జిగా మారిపోయిందని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మీనాక్షి నటరాజన్ చెప్పేదొకటి, జరిగేది ఇంకొకటనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. పాత కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాట ఎందుకు నిలబెట్టుకోవట్లేదని హస్తం శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలాగా మారింది. ఓవైపు జాతీయ నాయకత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదు, మరోవైపు క్యాడర్లో కూడా డమ్మీ ఇన్ఛార్జ్ అనే చర్చ జరుగుతోంది. మరి రానున్న రోజుల్లో కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు ప్రాధాన్యత ఇచ్చి మీనాక్షి తన మార్కును ప్రదర్శిస్తారా, లేదంటే మాటలకే పరిమితమై డమ్మీ ఇన్ఛార్జిగా మిగులుతారా అనేది వేచి చూడాలి.